పండుగ రోజు పస్తులున్న మున్సిపల్ కార్మికులు పట్టించుకోని అధికారులు. యూనియన్ గౌరవ అధ్యక్షులు కె నరసింహులు ఆరోపణ. జహీరాబాద్ మున్సిపల్ కార్మికులకు రావాల్సిన 2 నెలల వేతనాలు ఇవ్వాలని ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ధర్నాకు దిగడం జరిగింది. అనంతరం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె నరసింహులు మాట్లాడుతూ 2 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు కుటుంబాలు పెద్ద పండుగైన దసరా పండుగను జరుపుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. అధికారులు తప్పిదావాలను కార్మికుల పస్తులు ఉండే పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో అన్ని మున్సిపల్లో 2 నెలల వేతనాలు ఇచ్చారని, జహీరాబాద్ మున్సిపల్లోని కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ఆయన అన్నారు. 2 నెలల వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఇంటి అద్దెలు కట్టకపోవడంతో ఓనర్లు ఇండ్లు ఖాళీ చేయండి అంటున్నారు. కిరాణా షాప్ వారు సరుకులు ఇవ్వమంటున్నారు. పండుగ వచ్చింది, కొత్త బట్టలు తెచ్చుకుందామన్నా వేతనాలు రాకపై ఇంట్లో పండుగ చేసుకుందామన్నా పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. కార్యాలయంలో అధికారులు రోజువారీ కలెక్షన్లు చేస్తున్నారు. వచ్చిన కలెక్షన్లు కాంట్రాక్టర్లకు మాత్రమే పోతున్నాయి. మరి వేరే జిల్లాలో జనరల్ ఫండ్ నుండి కార్మికులకు వేతనాలు ఇస్తున్నారు. మరి జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే జనరల్ ఫండ్ నుండి ఇవ్వమంటే అందులో డబ్బులు లేవు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. వచ్చిన కలెక్షన్ కాంట్రాక్టర్లకే వెళ్తున్నాయని ఆయన అన్నారు. అందుకని అక్టోబర్ నెలతో 3వ నెల వస్తుందని 2-3 రోజులు కార్మికులకు వేతనాలు ఇవ్వకుంటే దీపావళి పండుగ ముందు విధులు బహిష్కరించిన సమ్మెలోకి వెళ్తామని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరసింహులు, రమేష్, గౌస్, సురేష్, సలీం, వెంకట్, అనిల్, బాబులు, రవి, చరణ్, వాహిద్, మియా, మారుతి, కృష్ణ, గణేష్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.